చంద్రబాబు నాయుడు గారు 4 రోజుల నుండి అటు లోకేష్ గారిని ఎండబెట్టుకుని కూర్చుని పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కలుపుకుని తుఫాన్ ఎట్లా ఉంది, తుఫాన్ ఏ దిశకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఆ వచ్చినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందులో వాతావరణ శాఖ ఏం చెప్పాలా, ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఎట్లా పబ్లిక్కి చేరవేయాలా, స్కూళ్ళకి ముందే సెలవులు ప్రకటించడం, వ్యాపార సంస్థలకు ముందే సెలవులు ప్రకటించడం, అలాగే పోలీసుల్ని రెడీలో ఉంచడం, అగ్నిమాపక శాఖను రెడీలో ఉంచడం, ఎన్డీఆర్ఎఫ్ని రెడీలో ఉంచడం, ఎస్డీఆర్ఎఫ్ని రెడీలో ఉంచడం, రెవెన్యూ శాఖను రెడీలో ఉంచడం, ఇట్లాగా అన్ని శాఖల్ని సమన్వయం చేసుకోవడం, అలాగే తుఫాన్ అయ్యాక ఎదురయ్యే పరిస్థితులు, వెంటనే రంపాలతో చెట్లను కోసేయడం, రోడ్లను క్లియర్ చేయడం, అట్లాగే కరెంటు వెంటనే పునరుద్ధరించడం, ఇంత పనులు చేసుకొచ్చారు. పక్కనే ఉన్న తెలంగాణకు ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి, ఈయన శిష్యుడే కదా, ఆయన సహచరుణ్ణని చెప్తారు, శిష్యుడే కదా, ఓ రకంగా తెలంగాణ చంద్రబాబుగా చూస్తున్నారు కదా. ఆయనకి మరి ఏమైంది, ఈ తుఫాన్ ఇంపాక్ట్ అక్కడ వస్తుందని తెలుసు కదా, సరిహద్దు జిల్లాలో వస్తుందని తెలుసు కదా. అట్లాగే ఇప్పుడు వరంగల్ కావచ్చును, లేకపోతే కనుక ఖమ్మం జిల్లా కావచ్చు, వీటిట్లో పెద్ద ఎత్తున వరదలు, అక్కడ పంటలు దెబ్బతిన్నాయి, అట్లాగే రోడ్లు నిండిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినటువంటి ఇవన్నీ సంభవించినాయి. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే వీధిలో ఉన్నాడు, ప్రతి మంత్రి రోడ్డు మీద ఉన్నాడు, వెళ్ళారు, తిరిగారు, చేశారు అంతా. అక్కడ ఎవరు పట్టించుకున్నారు? ఇదే విషయాన్ని ఇప్పుడు బండి సంజయ్ క్వశ్చన్ చేసుకొచ్చాడు. రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కదా, ఎందుకు మర్చిపోయారు ఈ పని, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి. తద్వారా బాబు గారు చేసిన పని రేవంత్కి షాక్ ఇచ్చినట్టయింది.